హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ని. ఈరోజు చెప్పబోయే వీడియో ఏంటంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గురించి చెప్పబోతున్నాను. మనం ఫస్ట్ జయశంకర్ భూపాలపల్లి ఏ జిల్లాలో ఉంటే దాని గురించి చూద్దాము. ఇంతకుముందు భూపాలపల్లి అనేది వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. భూపాలపల్లి కొత్త జిల్లాల పునర్విభజన భాగంగా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తెలంగాణ ఉద్యమకారుడైన జయశంకర్ సార్పై ఈ జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. ఈ జిల్లాలోని ఇటు వరంగల్ జిల్లాతో పాటు సరిహద్దు ఉన్న కరీంనగర్ జిల్లాలోని కొన్ని మండలాలతో కొత్తగా జిల్లాగా ఏర్పాటు జరిగింది. ఈ జిల్లాలోని ఇటు వచ్చేసి సరిహద్దుగా కరీంనగర్, మంచిర్యాల్, పెద్దపల్లి, హన్మకొండ మరియు ములుగు జిల్లాలతో సరిహద్దు ఉంది. దాంతోపాటు 2 రాష్ట్రాలతో సరిహద్దు ఉంటుంది. ఒకటి వచ్చేసి మహారాష్ట్ర, మరొకటి వచ్చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో సరిహద్దు ఉంటుంది. ఈ భూపాలపల్లి జిల్లా అనేది భూపాలపల్లి జిల్లాలో మండలాలు వచ్చేసి 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఒకటి భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ వచ్చేసి దాని మండలాలు వచ్చేసి భూపాలపల్లి, గనుపురం, చిట్యాల, రేగొండ, టేక్మట్ల మరియు మూలపల్లి మండలాలు ఉన్నాయి. అదేవిధంగా ఇటు కాటారం మండలంలోని కాటారం రెవెన్యూ డివిజన్లోని మండలాలు వచ్చేసి కాటారం, మహాదేవ్పూర్, మహాముత్తారం, మల్లడ్ మరియు పలమేల మండలాల్లో ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారం జీవనం కొనసాగిస్తారు. దాదాపుగా 90% గ్రామీణ ప్రాంతంగానే ఉంటుంది. ఇక్కడ కేవలం ఒకటే మున్సిపల్ కౌన్సిల్ ఉంది, అది కూడా భూపాలపల్లె మున్సిపల్ కౌన్సిల్. అదేవిధంగా ఇక్కడ ఒకటే బస్ డిపో ఉంది, అది వచ్చేసి కూడా భూపాలపల్లె బస్ డిపో ఉంది. ఇక్కడ జిల్లా కేంద్రమైన భూపాలపల్లిలో సింగరేణి కాలనీస్ ఉండే ఇక్కడ సింగరేణి కార్మికులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఇక్కడ పర్యాటక కేంద్రంగా ఒకటి వచ్చేసి కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది తెలంగాణలో. ఇక్కడ కాళేశ్వరంలో 3 నదులు కలుస్తాయి. ఒకటి ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదులు కలుస్తాయి కాబట్టి దీన్ని త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ 2 లింగాలు ఉంటాయి. ఇక్కడ లేని విధంగా ఇక్కడ 2 లింగాలు ఉంటాయి. ఒకటి శివుంది, ఒకటి కాళేశ్వర ముక్తేశ్వర లింగాలు ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ ఇప్పుడు తెలంగాణలోనే ఒక బర్నింగ్ ఇష్యూ అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఈ జిల్లాలోనే ఉంది. మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ఈ జిల్లాలోనే ఉంది. ఇక్కడ మరొకటి వచ్చేసి గణపురం దేవాలయాలు ఎంతో ప్రసిద్ధి చెందినాయి. ఇక్కడ కోటి గల్లు కొండలు కూడా చాలా ఇంపార్టెంటే. ఇక్కడ మహాశివరాత్రి రోజు గణపురం గుడిలో చాలా ప్రసిద్ధి చెందిన ఉత్సవాలు అనేవి జరుగుతాయి. ఇక్కడ ఈ జిల్లాలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ఒకటి వచ్చేసి భూపాలపల్లి, మరొకటి వచ్చేసి మంత్రిని అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ప్రజెంట్ అయితే మంత్రిని నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మినిస్టర్ అయిన శ్రీధర్ బాబు నియమిస్తారు. అంటే కరీంనగర్ జిల్లాలో మండలాలు వచ్చేసి ఇటు మంత్రిని అసెంబ్లీ నియోజకవర్గానికి పరిధిలోకి వస్తాయి. అదేవిధంగా వరంగల్ జిల్లాలోని కలిసిన మండలాలకి ఇటు భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం మండలాలు వస్తాయి. అదేవిధంగా ఇటు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం వస్తుంది. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ కూడా వస్తుంది. పెద్దపల్లి పార్లమెంట్ వచ్చేసి మంత్రిని అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాలు పెద్దపల్లి పార్లమెంట్. ప్రజెంట్ పెద్దపల్లి పార్లమెంటుగా గడ్డం వంశీకృష్ణ గారు ఉన్నారు. అదేవిధంగా ఇటు వరంగల్ పార్లమెంట్కి వచ్చేసి కడెం కావ్య గారు ఉన్నారు. ఈ జిల్లా ఎంతో గ్రామీణ ప్రాంతంగా ఉంటుంది. ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ వచ్చి డెవలప్ కావాలి అని వస్తాయి. అదేవిధంగా ఇది తెలంగాణలోని అతి వెనుకబడిన జిల్లాలో ఇదొకటి ఉంటుంది. ఇక్కడ గోదావరి నది ప్రవహిస్తుంది ఈ జిల్లాలో. ఈ జిల్లాలో ఎక్కువగా మంది రైతులు ఉంటారు. ఇక్కడ వ్యవసాయం జీవిస్తారు. ఇక్కడ ఎక్కువగా వరి పండిస్తారు. అదేవిధంగా ఇక్కడ ప్రధాన పట్టణాలు వచ్చేసి పరకాల, భూపాలపల్లి మరియు దగ్గర ఉంటాయి. అదేవిధంగా జమ్మికుంట కూడా ప్రాంతం అనేది ఈ జిల్లాకి దగ్గరనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.